హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. చూసారు కదండి, మార్నింగే క్లైమేట్ చాలా బాగుంది. ఇంకా తెల్లవారుజాము నుంచి ఈరోజు వర్షం అయితే స్టార్ట్ అయింది. సాత్విక్ ఇద్దరు స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను కదా, ఇక్కడ వర్షం అయినా ఏమైనా సరే స్కూల్కి మాత్రం హాలిడేస్ ఇవ్వట్లేదు. వాళ్ళకి స్కూల్ ఉంది, స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా సాత్విక్ ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత బాల్కనీలో కూర్చుని, బయట వర్షం పడుతుంది కదండి, చల్లగా ఉంది కదా, సో అందుకని వేడివేడిగా ఒక కాఫీ పెట్టుకుని తాగుతున్నాము. ఇంకా అర్జున్ బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు చాలా రిలాక్స్డ్గా వంట పని అయితే స్టార్ట్ చేశానండి. ఎందుకంటే ఈరోజు ఆఫ్టర్నూన్ వస్తానన్నారు, ఇంటికి వస్తాను అన్నారు. అందుకని ఇంకా మార్నింగ్ హడావిడి లేదనమాట. నేను మార్నింగ్ టైంలోనే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే లంచ్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసేస్తాను కదండి, కొంచెం హడావిడి అయిపోతూ ఉంటుంది. అండ్ ఈరోజు అయితే మాత్రం ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత అయినా చాలా రిలాక్స్డ్గా వంట పని అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు లంచ్లోకి నేను కాకరకాయ ఫ్రై కొంచెం డిఫరెంట్గా, అంటే కాకరకాయ ఉల్లి కారం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నా స్టైల్లో చాలా సింపుల్గా టేస్టీగా ఈ కాకరకాయ ఉల్లి కారం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అసలు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఈ ఫ్రై కోసం ఫస్ట్ మనం మసాలా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఫస్ట్ జీలకర్ర, ధనియాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వీటిని దోరగా వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి బాగా మగ్గించుకోవాలి. మనం వేసిన ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటిని ఈ విధంగా మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర వీటిని ఒకసారి గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఉల్లిపాయ, వెల్లుల్లి వీటిని కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, కొంచెం పసుపు, కొంచెం చింతపండు వీటిని వేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మనం వాటర్ వేయకుండా కొంచెం గట్టిగా ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇది మెయిన్ మసాలా అండి, ఈ కాకరకాయ ఫ్రైకి మంచి టేస్ట్ని, ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం తీసుకున్న కాకరకాయలని ఈ విధంగా బాగా క్లీన్ చేసుకోండి. ఒక 2 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని మనం కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 kg కాకరకాయలు తీసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఈ కాకరకాయలని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా రౌండ్గా కట్ చేసుకోండి. మరీ సన్నగా కాకుండా ఈ విధంగా ఒక కాకరకాయని 3 ముక్కలు లేదంటే 2 ముక్కలు వచ్చేలాగా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కట్ చేసుకుంటే మనం మసాలా పెట్టుకోవడానికి అంతగా బాగోదండి. అందుకని కొంచెం పెద్ద ముక్కల్లాగా, చక్రాల్లాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొంతమంది ఈ కాకరకాయ మసాలా ఫ్రైని ఈ విధంగా ముక్కలుగా కట్ చేయకుండా అటువైపు ఇటువైపు కాకరకాయలకి తొడుములు తీసేసి మధ్యలో ఘాటు పెట్టి అందులో మసాలా పెట్టుకుని ప్రిపేర్ చేసుకుంటారండి. మీరు కావాలంటే అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే కంపల్సరీ ఈ విధంగా కట్ చేసుకుని రౌండ్గా లోపల సీడ్స్ తీసేసి మాత్రమే ప్రిపేర్ చేస్తానండి. సీడ్స్తో పాటు ఎప్పుడు ప్రిపేర్ చేయను అనమాట. ఎందుకు అనేది చూపిస్తాను, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నేను ఫ్రై చేసిన, ఇది కర్రీ ప్రిపేర్ చేసిన, పులుసు ప్రిపేర్ చేసిన కాకరకాయని ఎలా వండినా సరే లోపల సీడ్స్ అయితే కంపల్సరీ తీసేస్తానండి. మనం కాకరకాయని ఈ విధంగా 3 ముక్కల్లాగా కట్ చేసుకున్నాం కదా రౌండ్గా, ఇప్పుడు ఈ లోపల సీడ్స్ తీసేసి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. కాకరకాయ ముక్కలన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకుని లోపల సీడ్స్ తీసేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రై పెట్టినా లేదంటే ఈ విధంగా మసాలా పెట్టి ప్రిపేర్ చేసినా, పులుసు పెట్టినా, ఎలా ప్రిపేర్ చేసినా సరే కాకరకాయలని మొత్తానికి అంటే లోపల సీడ్స్తో పాటుగా కట్ చేసి వండేస్తూ ఉంటారు కదండి. నేను అలా వండను అని చెప్పాను కదా. ఎందుకంటే కాకరకాయ లోపల సీడ్స్ లోపల పురుగులు ఉంటాయండి. కంపల్సరీ మీరు తీసుకున్న కాకరకాయల్లో ఒక 2-3 కాకరకాయల్లో అయినా సరే పురుగులు అనేవి ఉంటాయి. ఇప్పుడు నేను ఒక 1/2 kg కాకరకాయలు తీసుకున్నాను కదండి, ఇందులో ఒక 2-3 కాకరకాయల్లో పురుగులు ఉన్నాయి. ఏంటి లక్ష్మి, మేము సీడ్స్తో పాటు వండేసుకుంటాం, మాకెప్పుడు కనిపించలేదు, నువ్వు ఇలా చెప్తున్నావు ఏంటి అంటారా? నేను చూపిస్తానండి. అవి మనకి కాకరకాయలు బయటికి చాలా ఫ్రెష్గా ఉంటాయి, కానీ లోపల ఖచ్చితంగా 1-2 కాకరకాయల్లో అయినా సరే పురుగులు ఉంటాయి. అవి మనకి కనిపించవు. నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి.
నేను హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను కదండి, అందులో ఒక 2 కాకరకాయలకి మాత్రం ఈ విధంగా లోపల పురుగులు ఉన్నాయి. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయా లేదా? ఇది మనకి లోపలంతా కూడా వైట్గా ఉంటుంది కాబట్టి పురుగులు అంతగా కనిపించవండి. ఈ సీడ్స్ ఉన్నాయి కదా విత్తనాలు, వాటి లోపల పురుగులు ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఇవి చూసుకోవాలన్నమాట. చాలామంది సీడ్స్తో పాటు వండేస్తూ ఉంటారు కదండి. పైకి కాకరకాయ చాలా ఫ్రెష్గా ఉంటుంది, కానీ లోపల కొన్నిసార్లు ఆ సీడ్స్ లోపల పురుగులు ఉంటాయి. అందుకని ఎప్పుడు కూడా నేను లోపల సీడ్స్తో పాటు ఎప్పుడు వండనండి. ఖచ్చితంగా తీసేసి, అంటే పులుసు పెట్టినా, ఈ విధంగా ఫ్రై ప్రిపేర్ చేసినా, ఏం ప్రిపేర్ చేసినా సరే లోపల సీడ్స్ తీసేసి మాత్రమే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఎవరైనా సీడ్స్తో పాటు ప్రిపేర్ చేసి నాకు పెట్టినా కూడా, ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు నాకు ఇలా లోపల విత్తనాలతో పాటు ఫ్రై చేసి పెట్టినా కూడా తినండి, నాకు భయం. ఖచ్చితంగా లోపల సీడ్స్ తీసి ప్రిపేర్ చేస్తాను. అందుకనే చూస్తున్నారు కదా, విత్తనం ఆ సీడ్ లోపల నుంచి పురుగులు వస్తున్నాయి. సో లోపల ఉంటాయన్నమాట, మనకు కనిపించవు. అందుకని సీడ్స్ తీసేసి వండుకోవడమే బెస్ట్ అండి. అలాగని అన్నిటిలోనూ ఉండవు. మనం తీసుకున్న కాకరకాయల్లో 1-2 కాకరకాయల్లో మాత్రమే ఉంటాయి, మిగిలినవి బాగానే ఉంటాయిలేండి. బాగున్న కాకరకాయలు మీరు డైరెక్ట్ చూసుకుని వండుకోవచ్చు. సీడ్స్తో పాటు ఇష్టం మాకు అని అనుకుంటే కనుక చూసుకుని వండుకోండి. ఈ విధంగా మనం రౌండ్గా కట్ చేసుకుని లోపల సీడ్స్ తీసేసుకున్న తర్వాత ఇందులో నేను కొంచెం పసుపు, ఉప్పు వేసి ఒక్కసారి ఈ విధంగా బాగా రబ్ చేస్తున్నానండి. ఈ విధంగా కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవటం వల్ల వీటి చేదు కొంచెం తగ్గుతుంది. అలాగే చిన్న చిన్న పురుగులు లాంటివి ఏమైనా ఉంటే కనుక పైన అవన్నీ కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి, చనిపోతాయి. సో అందుకని నేను పసుపు, ఉప్పు వేసి బాగా రబ్ చేసి ఈ విధంగా 2-3 సార్లు క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఒకేసారి వేయొద్దండి. కొన్ని ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. అలాగే కాకరకాయలో ఉండే చేదు కూడా కొంచెం తగ్గుతుంది. మీరు ఫ్రై చేసుకోకుండా డైరెక్ట్ మసాలా పేస్ట్ పెట్టేసుకుని కూడా వండుకోవచ్చు, అలా కూడా బాగానే ఉంటుంది. బట్ నాకు ఈ విధంగా ఫ్రై చేయడం అలవాటు అనమాట. అందుకని నేను పులుసు పెట్టినా కూడా ఫస్ట్ ముక్కల్ని ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మాత్రమే పులుసు పెడుతూ ఉంటాను. అలా అయితే మనకి కొంచెం చేదు తగ్గినట్టు అనిపిస్తుంది అనమాట. వీటిని మరీ ఎక్కువగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకునే అవసరం లేదండి. జస్ట్ ఆ పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకుని తీసుకుంటే సరిపోతుంది. కాకరకాయ ముక్కలన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అవి చల్లారిన తర్వాత వీటిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ఈ విధంగా పెట్టుకోవాలి. కాకరకాయని చాలామంది ఇష్టపడరు కదండి, చాలామంది వండుకోరు కూడా. నేను కూడా పెళ్ళికి ముందు అస్సలు తినేదాన్ని కాదు. మా అన్నయ్య వాళ్ళు కానీ నేను కానీ అస్సలు తినేవాళ్ళం కాదండి. అందుకని అమ్మ కూడా ఎక్కువగా ఇంట్లో ప్రిపేర్ చేసేది కాదు. మ్యారేజ్ అయిన తర్వాత అర్జున్కి మాత్రం కాకరకాయ అంటే చాలా చాలా ఇష్టమండి. కాకరకాయ పులుసు అంటే బాగా ఇష్టం. మా అత్తయ్య గారు కాకరకాయ పులుసు చాలా బాగా ప్రిపేర్ చేస్తారు. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత అర్జున్కి ఇష్టమైన వెజిటేబుల్ కదండి, ఆయన కోసం వండుతూ ఉంటాను కదా. ఇంకా నేను కూడా తినడం అలవాటు చేసుకున్నాను. మ్యారేజ్కి ముందు అసలు కాకరకాయ అంటే ఇష్టం ఉండదు, కానీ ఇప్పుడైతే బాగానే తింటాను. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు, హస్బెండ్ ఏదైతే ఇష్టంగా తింటారో అది మనకి ఇష్టం లేకపోయినా సరే ప్రిపేర్ చేయడం, తినడం కూడా నేర్చుకుంటాం కదండి. సాహితీ, సాత్విక్ ఇద్దరు కాకరకాయ తినరండి. బట్ ఈ విధంగా ప్రిపేర్ చేస్తే ఏంటంటే ఆ గ్రేవీ కలుపుకుంటారు. లోపల నేను మసాలా పెట్టాను కదండి, ఆ మసాలా మొత్తం తింటారు కలుపుకిని. ఆ కాకరకాయ ముక్కలు మాత్రం తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇంకెక్కడ ఈ కాకరకాయ ముక్కల్లో మసాలా ఈ విధంగా స్టఫ్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో నేను ముందుగా కాకరకాయ ముక్కలు ఫ్రై చేశాను కదండి, ఆ ఆయిలే ఉందన్నమాట, అదే ఉంచేసాను. ఇంకా ఎక్స్ట్రాగా నేను ఆయిల్ ఏమీ యాడ్ చేయలేదు. ఆ ఆయిల్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవి వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలు కూడా వేసేసి, ఎక్స్ట్రా మసాలా ఏమైనా ఉంటే కనుక అది కూడా పైన వేసేసి ఈ విధంగా బాగా కలిపి లో ఫ్లేమ్లో, అంటే బాగా తక్కువ మంట పైన మూత పెట్టేసి ఫ్రై చేసుకోండి. మూత పెట్టేసి మీరు వదిలేకండి, మధ్యలో తిప్పుతూ ఉండండి. ఎందుకంటే మనం ఇందులో కారం అన్నీ వేసాం కాబట్టి తొందరగా అడుగంటేసే ఛాన్స్ ఉంటుంది. అందుకని చాలా లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇంకెక్కడ నేను పిల్లల కోసం కేక్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక 1 వీక్ నుంచి అడుగుతున్నారనమాట కేక్ ప్రిపేర్ చేయమని. నేను ఇంట్లో ఎక్కువగా కేక్ ప్రిపేర్ చేయనండి. చాలా నెలలు అయిపోయిందనమాట నేను ఇంట్లో కేక్ ప్రిపేర్ చేసి. ఎందుకంటే ఇందులో మనం ఖచ్చితంగా షుగర్, మైదా వేసుకోవాలి కాబట్టి అవి 2 హెల్దీ కాదు కాబట్టి పిల్లలకి అసలు ఇంట్లో కేకులు కానీ, మైదా బేస్డ్ బిస్కెట్స్ కానీ ఇటువంటివి ఏవి కూడా ప్రిపేర్ చేయనండి. చాలా నెలలు అయిపోయిందనమాట ఇంట్లో నేను కేక్ ప్రిపేర్ చేసి. ఇంకా అడుగుతున్నారు కదా అని
ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా తక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేస్తున్నానండి. ఎందుకంటే నేను ప్రిపేర్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా! ఇది పర్ఫెక్ట్‌గా వస్తుందో లేదో అని డౌట్ అనమాట. అందుకని నేను చాలా తక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేస్తున్నాను. పర్ఫెక్ట్‌గా వచ్చి టేస్ట్ బావుంటే గనక. ఇంక నెక్స్ట్ టైమ్ ప్రిపేర్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేద్దాము అని ఇప్పుడైతే చాలా తక్కువగానే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ మనం మైదాకి బదులుగా రవ్వతో కూడా ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి రవ్వ నా దగ్గర లేదండి. అందుకని మైదాతోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక చిన్న గ్లాస్‌తో ఒక గ్లాస్ షుగర్ తీసుకున్నాను. షుగర్‌ని ఫస్ట్ పౌడర్ చేసుకున్న తర్వాత అందులో 2 గ్లాసుల మైదా పిండి, అలాగే కొంచెం బటర్, కాచి చల్లార్చిన పాలు, కొంచెం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటిని చాలా స్మూత్‌గా వీలైనంత స్మూత్‌గా మనం బ్లెండ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ సేపు బ్లెండ్ చేసుకుంటే మనకి కేక్ కొంచెం ఫ్లఫీగా వస్తుందనమాట స్మూత్‌గా. సో, ఈ విధంగా మనం బ్లెండ్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ చూసుకోండి. ఈ విధంగా ఉండాలనమాట. ఇందులో మనం ఎగ్ వేసుకోవచ్చు. అలాగే పాలకి బదులుగా పెరుగు వేసుకోవచ్చు. లేదంటే కొన్ని పాలు, కొంచెం పెరుగు 2 మిక్స్ చేసుకోవచ్చు. అలాగే బటర్ అవైలబుల్ లేకపోతే గనక రిఫైన్డ్ ఆయిల్ ఏదైనా సరే వేసుకోవచ్చు. ఇంకిక్కడ కాకరకాయ మసాలా ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. అస్సలు మీరు ఇప్పటి వరకు కాకరకాయ తినకపోతే గనక తప్పకుండా కాకరకాయలు తెచ్చుకుని ఈ విధంగా ఫ్రై చేసుకుని తినండి. ఇది మీ ఫేవరెట్ కర్రీ అయిపోతుందనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తినేలాగా ఉంటుంది. కాకరకాయ ఇష్టం లేకపోయినా సరే అప్పుడప్పుడు తింటూ ఉండాలండి. ఎందుకంటే కాకరకాయ హెల్త్‌కి చాలా చాలా మంచిది. ఇంకిక్కడ నేను కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాను కదండీ! అది ఈ విధంగా గ్లాసులో వేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే కప్ కేక్ టైప్‌లో ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే మీ దగ్గర ఒక చిన్న రౌండ్ గిన్నె ఏదైనా ఉంటే గనక దానికి చక్కగా ఆయిల్ ఏదైనా అప్లై చేసేసి కొంచెం ఈ పొడి పిండి వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆ గిన్నెలో వేసేసుకుంటే ఆ గిన్నె షేప్ అయితే వస్తుంది. కేక్ ట్రే లేకపోతే గనక. నా దగ్గర కేక్ ట్రే ఉందండి. ఎక్కడ పెట్టానో గుర్తులేదు. అయినా చాలా తక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా 2 గ్లాసులు అయితే వేసేసాను. గ్లాస్ ఫుల్‌గా వేసుకోకూడదండి ఎప్పుడు కూడా. ఈ విధంగా హాఫ్‌కి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్రీహీట్ చేసి పెట్టుకున్న వేరొక గిన్నెలో అయితే పెడుతున్నాను. ఇడ్లీ పాత్ర ఉందండి నా దగ్గర. సో, అందులో ఒక కింద ప్లేట్ వేశాను. దీన్ని నేను ఒక 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకున్నానండి. సో, హీట్‌గా ఉన్న దాంట్లో మనం ఈ గ్లాసులు పెట్టేసుకోవాలి. ఒక 20 మినిట్స్ వెయిట్ చేస్తే మనకి కేక్ అనేది రెడీ అవుతుంది. మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకోండి. చాలా నెలల తర్వాత ప్రిపేర్ చేస్తున్నాను కదండీ! అది పర్ఫెక్ట్‌గా వచ్చిందో లేదో వీడియో లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది. ఇంకిక్కడ నేను ఒక పక్కన సాంబార్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు అమావాస్య ప్లస్ థర్స్‌డే కదండీ! ఇంకా నేను ఎవ్రీ థర్స్‌డే దేవుని మండపం దగ్గర అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటానండి. ఎందుకంటే నెక్స్ట్ డే ఫ్రైడే కదా! ఫ్రైడే రోజు మార్నింగ్ పూజ చేసుకుంటాను కదా! అందుకని థర్స్‌డే రోజునే మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా ఈవినింగ్ టైంలో గదులన్నీ కూడా మాప్ పెట్టేస్తాను. బెడ్ షీట్స్ అన్నీ కూడా చేంజ్ చేసేస్తూ ఉంటాను. నాకేంటంటే ఇంకా ఫ్రైడే పూజ చేసుకుంటాం. ఇంక అన్నీ నీట్‌గా ఉండాలి. గదులు మొత్తం నీట్‌గా ఉండాలని అనుకుంటాననమాట. అందుకని థర్స్‌డే రోజునే అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను. నన్ను మొన్న కామెంట్స్‌లో ఎవరో అడిగారండి, "లక్ష్మి గారు మీరు పూజలు చేస్తారు కదా! పూజలు చేసినప్పుడు నైట్ టైమ్ భోజనం చేస్తారా? లేదంటే టిఫిన్ చేస్తారా? పూజలు చేసినప్పుడు కంపల్సరీ ఉపవాసం ఉండాలా? అలాగే మీరు సంధ్యా దీపం కూడా పెట్టుకుంటున్నాను" అని అంటూ ఉంటారు కదా! సంధ్యా దీపం పెట్టుకుంటున్నప్పుడు ఈవినింగ్ టైంలో మళ్ళీ స్నానం చేయాలా? కంపల్సరీ స్నానం చేసే దీపం పెట్టుకోవాలా? ఇలా అడిగారనమాట. నేనైతే పూజలు చేసినప్పుడు ఎప్పుడు కూడా నైట్ డిన్నర్‌లోకి ఏదైనా టిఫిన్ ప్రిపేర్ చేసుకొని తింటానండి. లేదంటే ఫ్రూట్స్ ఏమైనా తింటాను. భోజనం మాత్రం చేయను. అది ఎవరిష్టం వాళ్ళదండి. కొంతమంది అలా ఉండలేరండి. అంటే ఫ్రూట్స్ తిని టిఫిన్ చేసి కొంతమంది ఉండలేరనమాట. అటువంటి వాళ్ళైతే నాన్ వెజ్ ఏమీ లేకుండా భోజనం కూడా చేసేస్తూ ఉంటారు. ఇంకా సంధ్యా దీపం విషయానికొస్తే నేను ఇక్కడ ఒక్క వింటర్‌లో మాత్రం ఈవినింగ్ టైంలో స్నానం చేయనండి. ఇక్కడంతా చలుంటుందనమాట. మార్నింగ్ టైంలో చేయడమే కష్టం. ఇంక ఈవినింగ్ టైంలో కూడా చేయాలంటే చాలా కష్టం. వింటర్‌లో మాత్రం ఈవినింగ్ టైంలో కాళ్ళు, చేతులు, ముఖం కడిగేసుకొని వీలైతే బట్టలు మార్చుకుంటాను. బట్టలు మార్చుకొని సంధ్యా దీపం పెట్టుకుంటూ ఉంటాను. మిగిలిన సమయాల్లో మాక్సిమం స్నానం చేసి సంధ్యా దీపం పెట్టుకుంటానండి. ఎప్పుడైనా ఒకవేళ వీలు కాకపోతే మాత్రం కాళ్ళు, చేతులు, ముఖం కడిగేసుకొని బట్టలు మార్చుకొని సంధ్యా దీపం పెట్టుకుంటూ ఉంటాను. కర్ణాటకలో కొన్ని చోట్ల అసలు సంధ్యా సమయంలో స్నానం చేయరండి. స్నానం చేయకుండానే దీపం పెట్టుకుంటారు. అలా చేస్తే తప్పనమాట.
నేను కర్ణాటకలో ఒక 8 ఇయర్స్ ఉన్నాను కదండి. కర్ణాటకలో ఒక 3, 4 ఏరియాస్‌లో నేను తిరిగాననమాట. అందుకని నాకు తెలుసు. కొన్ని ఏరియాల్లో ఏంటంటే అసలు సంధ్యాదీపం పెట్టుకోవడానికి స్నానం చేయరండి. ఇంట్లోనే మనం ఉంటే గనక శుచిగానే ఉంటాం కాబట్టి ఇంకా ఈవినింగ్ టైమ్స్‌లో మనం కాళ్ళు, చేతులు, ముఖం కడిగేసుకొని దీపం పెట్టుకోవచ్చు. ఏదైనా సరే మన వీలుని బట్టి చూసుకోవాలండి. స్నానం చేసే దీపం పెట్టుకుంటాము అంటే మరీ మంచిదండి. చాలా మంచిది ఆ విధంగా స్నానం చేసి దీపం పెట్టుకుంటే. కొన్ని సమయాల్లో వీలు కానప్పుడు మాత్రం ఈ విధంగా చేయొచ్చనమాట. ఇంక ఇంట్లో నేను చాలా పనైతే కంప్లీట్ చేసేసానండి. దేవుని మండపం, అలాగే దేవుని ఫోటోలవి పెడతాను కదండీ! ఆ పీట అవన్నీ కూడా క్లీన్ చేసేసాను. అలాగే ఇత్తడి సామాన్లన్నీ కూడా క్లీన్ చేసేసి కొంతసేపు అలా ఎండలో పెట్టాను. ఇంకా కేక్ కూడా రెడీ అయిపోయింది. ఆ కేక్ చల్లారిన తర్వాత పిల్లలొచ్చిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి అనేది చూపిస్తాను. ఇక్కడ మార్నింగ్ టైమ్‌లో ఫుల్లుగా వర్షం పడింది కదండీ! చాలా చల్లగా ఉంది. ఇంకా ఆఫ్టర్‌నూన్ నుంచి ఈ విధంగా ఆహ్, మళ్ళీ ఎక్కువగా ఎండొచ్చేసిందనమాట. ఇక్కడ క్లైమేట్ ఇలా ఉంటుందండి. ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఎండొస్తుందో తెలియట్లేదు. ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చేసారు. టైం దగ్గర దగ్గర 2:00 అవుతుంది. ఇక్కడ వర్షం పడితే చల్లగా ఉంటుంది. ఈ విధంగా ఎండొస్తే ఇంకా బా ఉక్కపోతగా ఉంటుందండి. అసలు మామూలు ఉక్కపోత కాదు. వేడి, ఉక్కపోత ఇవన్నీ కొంచెం ఎక్కువగా ఉంటున్నాయి. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే భోజనం చేసేస్తారండి పాపం. మంచి ఆకలి మీద వస్తారనమాట. వాళ్ళొచ్చేటప్పటికి 2:00 అయిపోతుంది గదా! ఇంక ఆకలి వేస్తూ ఉంటుంది. వచ్చిన వెంటనే కాళ్ళు, చేతులు కడిగేసుకొని, ఆ యూనిఫార్మ్ తీసేసి పక్కన పెట్టేసి ఫస్ట్ భోజనం అయితే చేసేస్తారు. మార్నింగ్ టైమ్‌లో నేను బాక్స్‌లో బ్రేక్‌ఫాస్ట్ లాంటివే ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటాను కదండీ! అది కూడా ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంటూ తింటారు గదా! అది సరిగ్గా తింటారో లేదో కూడా తెలీదు. ఇంక రాగానే భోజనం అయితే పెట్టేస్తూ ఉంటాను. ఇంకా ఈరోజు నేను ప్రిపేర్ చేసిన కాకరకాయ ఉల్లి కారం లేదంటే కాకరకాయ మసాలా ఫ్రై ఏదైనా అనుకోవచ్చు. టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందండి. సాహితీ, సాత్విక్ ఇద్దరు కూడా తింటున్నారండి. అంటే చెప్పాను కదా! వాళ్ళు లోపల మసాలాతో తింటారు గానీ ముక్కలు పక్కన పెట్టేస్తారు. సో, టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. తప్పకుండా ఈ ప్రాసెస్‌లో మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకొని తిని చూడండి. ట్రై చేసి మళ్ళీ నాకు కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. నేను ఇందులో మసాలా ఫ్రై చేశాను కదండీ! అంటే ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వీటిని మాత్రం దోరగా వేయించి వేశాను కదా! మీరు అందులో ఇంకా కావాలంటే పల్లీలు, నువ్వులు, జీడిపప్పు ఇటువంటివి కూడా వేసుకోవచ్చనమాట. ఇంకా కొంచెం కమ్మగా ఎక్స్‌ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. అవన్నీ అవైలబుల్ లేవు. మేము తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తోని ప్రిపేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాము అన్నవాళ్ళు చాలా సింపుల్‌గా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకిక్కడ అర్జున్ కూడా వచ్చారండి భోజనానికి. ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో ఒక్కొక్కసారి వస్తారు. ఆయనకి వీలుంటే గనక ఇటువైపు వెళ్తే గనక భోజనానికొస్తారు. లేదంటే బాక్స్ తీసుకువెళ్ళిపోతారు. మీకు తెలుసు కదా! మార్నింగ్ టైమ్‌లోనే నేను ఆయనకి లంచ్ బాక్స్ పెట్టేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఈ విధంగా వచ్చినప్పుడు ఇంక అందరం కూర్చొని తింటాము. నేనిక్కడ భోజనం చేస్తున్నప్పుడు, అలాగే కొన్ని పనులు చేస్తున్నప్పుడు ఎడమ చేత్తో చేస్తున్నట్టు వస్తూ ఉంటుంది కదండీ! అది ఎందుకంటే ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి ఉండటం వల్ల అలా ఉంటుందనమాట. అదే మనం బ్యాక్ సైడ్ కెమెరా ఆన్ చేసి వీడియో తీసుకుంటే గనక మనకంతా కరెక్ట్‌గా వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో తీసుకుంటే గనక పనులవి ఎడమ చేత్తో చేస్తున్నట్లు అలా వస్తుందనమాట. ఇంకిక్కడ భోజనాలయిపోయిన తర్వాత సాహితీ, సాత్విక్ ఇద్దరు ఈ కేక్ చూసారండి. ఇంక ఇది తినేదాకా వాళ్ళకి నిద్ర పట్టదు. ఇంక ఈ కేక్ తీయమని గొడవ చేస్తున్నారు. ఇది చూసారు కదా! ఎంత వచ్చిందో. అసలు గ్లాస్‌కి ఎక్కడ అంటుకోకుండా గ్లాస్ నుంచి చాలా సింపుల్‌గా సెపరేట్ అయిపోయింది. ఇంకిక్కడ నేను గ్లాస్‌లో ఎందుకు ప్రిపేర్ చేశాను అంటే, గ్లాస్‌లో ప్రిపేర్ చేసుకుంటే మనకి ఈ విధంగా కట్ చేయడానికి ఉంటుందండి. చిన్న చిన్న పీసెస్ లాగా చక్కగా కట్ చేసుకోవచ్చు. మన దగ్గర చిన్న చిన్న గిన్నెలుంటాయి కదండీ! కూర గిన్నెలు. ఆ గిన్నెల్లో వేసుకొని కూడా మనం ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకు ఆ విధంగా ప్రిపేర్ చేయడమే ఇష్టమండి. పిల్లలకి పెట్టేటట్లయితే గనక ఆ విధంగా చిన్న చిన్న గ్లాసుల్లో కానీ, లేదంటే గిన్నెల్లో కానీ ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు తినడానికి కూడా బావుంటుంది. ఇంకా కేక్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. చాలా నెలల తర్వాత ప్రిపేర్ చేస్తున్నాను. అది సక్సెస్ అవుతేనే అంటే మంచిగా వస్తేనే చూపిస్తాను అన్నాను కదండీ! కేక్ అయితే చాలా వచ్చింది. టేస్ట్ కూడా బావుంది. నెక్స్ట్ టైమ్ ప్రిపేర్ చేసినప్పుడు ఇంకొంచెం క్లియర్‌గా ఏ విధంగా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, లైక్ చేసిన తర్వాత వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఒక మంచి కామెంట్ కూడా